ఈ వీడియో చూసే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. నాలాంటి సామాన్యుని కూడా గుర్తించండి దయచేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. హాయ్ టు ఎవ్రీవన్. అన్న, చాలా వరకు డ్రైవింగ్ చేసేటప్పుడు, నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది కొంతమందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అది ఆ బండి ఎదురుగా వచ్చేటప్పుడు అది ఏ బండి అని మెయిన్ అబ్జర్వ్ చేయాలి. సింగిల్ లైటా, డబల్ లైటా, కొంచెం ఒక్కోసారి సింగిల్ లైట్ డబల్ లైట్ కూడా వెళ్ళకైనా సింగిల్ లైట్తో వస్తుంటారు. అప్పుడు కొంచెం స్లో అయ్యి మీకు దారి క్లియర్గా ఉన్నంత వరకు స్పీడ్ పోవచ్చు. దారి ఎప్పుడైతే నీకు క్లియర్గా కనిపించలేదో అప్పుడు స్లో అయ్యి జస్ట్ ఒక సెకండ్ అలా గమనించి నీ నీ బండి బాడీ లెంత్ ఎంత ఉన్నది, ఎగ్జిట్ వాళ్ళ బండి ఎగ్జిట్ ఎంత ఉన్నది, మినిమం ఒక 2 మూరలన్నా గ్యాప్ పెట్టుకొని బండిని పార్క్ చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగదు. అలాగే ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేసేటప్పుడు సైడు ఎదురుగా మనకి ఎంత లెంత్లో బండి వస్తుంది, మన ముందు పోయే బండి స్పీడ్ ఎంత ఉన్నది, మన బండి ఎంత స్పీడ్ ఉన్నది, అది ఎక్కువ స్పీడ్ ఉందా తక్కువ స్పీడ్ ఉందా, దాన్ని బట్టి మనం ఎక్కువ పోవాలా తక్కువ పోవాలా. ఓవర్టేక్ చేసేటప్పుడు యాక్చువల్గా ఎక్కువే తొక్కాలి మనము. ఓకేనా, తొక్కాలి. ప్లస్ దూరం నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి ఏ బండి ఎంతట్లో వస్తుంది, మనం పాస్ అవ్వగలమా అవ్వలేమా అంచనా వేసుకొని పోవాలి. దూరం వస్తుందంటే ఓవర్టేక్ చేయాలి, దగ్గర వస్తుందంటే చేయకూడదు. ఆ బండి వెనకాలే పోవాలి. ఆ బండి వెనకాలే పోయి ఒక 10 మీటర్లు 20 మీటర్లు అలా ముందుకు ఆ బండిని మనం పోయి ఓవర్టేక్ చేశాక కొంచెం ముందుకు పోయి లైట్గా ఒకటేసారి రాకన్నా లైట్గా లెఫ్ట్ తీసుకుంటూ రావాలి. బండి లైట్లు కనిపిస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం లెంత్గానే ముందు లాంగ్ పియేసి మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి డ్యామేజ్ కాదు ఆ బండికి మన బండికి. అదొకటి. తర్వాత ఏమన్నా టౌన్లో పడో మనం పోతూ ఉంటాము హెవీ వెహికల్లో, సడన్గా బైక్లో పడో ఒక సైడ్ చూస్తారు ఒక సైడ్ చూడరు. అది మనం ముందుగానే పసిగట్టి అతను వస్తాడేమో చూడకన్నా మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాడేమో అనే డౌట్తో ముందుగానే అతన్ని మనం అలర్ట్ చేయాలి. చాలామంది మూర్ఖంగా వచ్చేస్తారు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది లేకన్నా అది చూసుకోవాలి. ముందుగా అలర్ట్ చేస్తే అతను బండి వస్తుంది ఆండ్ర కొట్టినాడు అని అప్పుడు హుషారు పడతాడు. అప్పుడు దానివల్ల కూడా మనం యాక్సిడెంట్ అనేది తప్పించగలుగుతాము.